కేసీఆర్కు రాజకీయ భిక్ష పెట్టిన కుటుంబం తనదని ఎంపీ ధరంపురి అరవింద్ అన్నారు. నాడు తెలంగాణ వచ్చేది లేదు అంటూ కేటీఆర్ అమెరికాలో కూర్చొని మాట్లాడారని ఎంపీ అరవింద్ విమర్శించారు. నిజామాబాద్ ఎంపీ అరవింద్ మీడియాతో మాట్లాడారు. కేటీఆర్ చెల్లె కవిత లిక్కర్ స్కామ్లో సంచులు మోసారని, రేవంత్ రెడ్డి సైతం సంచులు మోసి వచ్చారని అన్నారు. వాళ్ళు సంచులు మోసే వాళ్ళైతే మేము జాతీయవాదం మోసేటోళ్లమని అన్నారు. ప్రభుత్వం పోయిన బీఆర్ఎస్ వాళ్లకు బుద్ధి రావడం లేదన్నారు. ఎన్నికల్లో నిల్చుని ముఖం వాడిది కాదన్నారు. పవన్ కళ్యాణ్కు రాజకీయాల్లోకి రాకముందే ఎంతో ఫేమ్ ఉందని, ఆయన సంపాదనను కాదనుకొని రాజకీయాల్లోకి వచ్చారన్నారు. ఇంకేమో మాకు మోసే అలవాటు లేదు. మీ లెక్క మీ కాంగ్రెస్ పార్టీ మీ చెల్లె మోసింది. మీ చెల్లె లిక్కర్ స్కామ్లో సంచులు మోసింది. రేవంత్ రెడ్డి సంచులు మోసిండు. మేము జాతీయవాదం ఒకటే మోస్తాము, హిందుత్వవాదం ఒకటే మోస్తాము. వేరే ఏమో అది వీళ్ళకి అర్థం కాదు. వీళ్ళకి ప్రభుత్వంలోకి పడిపోయినాక కూడా వీళ్ళకి బుద్ధి రాలేదు. అదేదో అన్నీ ఉన్న ఇస్తరాకట అనిమేరకు ఉంటుందట. ఏం లేని ఇస్తరాక ఎగిరెగిరి పడతాడట. ఈయన చెల్లె వీళ్ళ డైలాగులు. ఎలక్షన్లు నిలబడే ముఖం లేదు. నాకు మీడియా మిత్రులు చాలామంది అడుగుతున్నారు పవన్ కళ్యాణ్ గురించి పవన్ కళ్యాణ్ రాజకీయాలు బాగా పెట్టరండి. పవన్ కళ్యాణ్ రాజకీయాలకు రాకంటే ముందు, ఆయన పార్టీ పెట్టకంటే ముందు ఆయన కనీసం 1,000,000 మంది ఫ్యాన్లు ఉంటారు. కనీసం 1,000,000 మంది.